హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన హారర్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ఎండ్ ఆఫ్ డేస్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మూవీ రికమెండేషన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మూవీ లవర్స్ అస్సలు మిస్ అవ్వకండి. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ లోనే అర్ధరాత్రి పూట ఆకాశంలో పౌర్ణమి వెన్నెల, దాని పక్కనే ఒక వింతైన నక్షత్రం కనిపిస్తుంది. రోమ్ నగరంలోని ఒక చర్చి లైబ్రేరియన్ ఇది చూసి కంగారుగా లోపలికి వెళ్లి పాత పుస్తకాన్ని తిరగేస్తాడు. 1000 ఏళ్ళకి ఒకసారి మాత్రం ఇలా చంద్రుడి మీద నక్షత్రం వస్తుందని, దీన్నే ఐ ఆఫ్ గాడ్ అంటారని అందులో ఉంటుంది. అతను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి వాటికన్ పోప్ కి ఈ విషయం చెప్తాడు. అయ్యా, ఐ ఆఫ్ గాడ్ వచ్చేసిందని చెప్పేసి, అంటే ఆ పాప పుట్టే సమయం ఆసన్నమైందని చెప్పి అంటాడు. ఇది విన్న పోప్ తన అసిస్టెంట్ చెవిలో ఏదో చెప్పగానే అతను వెంటనే ప్రపంచ వ్యాప్తంగా మన మనుషుల్ని అలర్ట్ చేయండి, ఆ ఆడపిల్ల ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోవాలని చెప్పేసి ఆర్డర్ వేస్తాడు. అక్కడున్న ఒక సీనియర్ ఫాదర్ మాత్రం వెతకడం ఏంటి, ఆ అమ్మాయిని చంపేయాలని చెప్పేసి అంటాడు. కానీ పోప్ మాత్రం ఏమంటాడంటే, దేవుడిచ్చిన ప్రాణాన్ని మనం తీస్తే మనకి ఆ శాతానికి తేడా ఉంటుందని చెప్పేసి అంటాడు. ఆ బాధ్యతని టొమోసో అనే వ్యక్తికి అప్పగిస్తాడు. కట్ చేస్తే 6 గంటల తర్వాత న్యూయార్క్ హాస్పిటల్లో ఒక ఆవిడ ప్రసవ వేదంతో బాధపడుతూ ఉంటుంది. పాప పుట్టగానే తల్లికి కూడా చూపించకుండా డాక్టర్లు ఒక బాక్సులు పెట్టి బేస్మెంట్ లోకి తీసుకెళ్తారు. అక్కడ పాప చేతి మీద ఒక పాము ఆకారంలో పుట్టుమచ్చ ఉంటుంది. అది చూసిన వాళ్ళందరూ సంతోషపడతారు. అంతేకాకుండా ఒక పామును చంపి ఆ పాము రక్తాన్ని ఆ పాప నోట్లో పోస్తారు. కట్ చేస్తే 20 ఏళ్ల తర్వాత కథ మొదలవుతుంది. అది కూడా 1999 డిసెంబర్ 28. కొత్త సంవత్సరం రావడానికి ఇంకో 3 రోజుల టైం ఉంటుంది. అదే సమయంలో ఒక వీధిలో డ్రైనేజ్ పనులు జరుగుతుంటే ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు భూమి కంపిస్తుంది. లోపల పనిచేసే వాళ్ళంతా భయపడి బయటకు పరిగెత్తుకుంటూ వస్తారు. అప్పుడే డ్రైనేజీ గొంతులోంచి ఒక పెద్ద విస్ఫోటనం జరిగి కంటికి కనిపించని ఒక భయంకరమైన రాక్షస జంతువు బయటకు వచ్చి గాల్లో ఎగిరిపోతుంది. అదే సాతాను. ఆ సాతాను ఇప్పుడు ఎవరి బాడీలోకి వెళ్ళాలి అని చెప్పేసి వెతుకుతూ ఒక పెద్ద హోటల్లోకి వస్తుంది. అక్కడ ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ తన క్లయింట్ తో మీటింగ్ లో ఉంటాడు. తను వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు సాతాను తన బాడీలోకి దూరేస్తుంది. ఆ దెబ్బకు అతను గాల్లో ఎగిరి కింద పడతాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు నార్మల్ గా బయటకు వచ్చేసి ఆ క్లయింట్ భార్యకి ఏంటంటే తన ముందే బుద్ధి పెడుతూ ఉంటాడు. దాంతో ఆ క్లయింట్ కి ఏంటంటే కోపం వచ్చేస్తుంది అనమాట. మనోడు ఏంటంటే కోపం తరుస్తాడు. కాకపోతే ఈ బిజినెస్ మెన్ కోపంగా చూసేసరికి, అందులోని బిజినెస్ మెన్ కళ్ళు చూసేసరికి ఆ క్లయింట్ కి భయం వేసి సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత బిజినెస్ మెన్ బయటికి రాగానే ఆ హోటల్ మొత్తం పేలిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే న్యూస్ ఛానల్స్ అన్ని కొత్త సంవత్సరం ప్రపంచం అంతం కాబోతుందని చెప్పేసి డిబేట్లు మొదలు పెడతాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక చీకటి గదిలో కూర్చొని తన తుపాకీని నెత్తిన పెట్టుకొని సూసైడ్ చేసుకొని చనిపోదాం అనుకుంటాడు. ఎందుకంటే తన భార్య పిల్లలు చనిపోయారన్న బాధలో ఉన్నారు కాబట్టి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ లోపలికి వస్తాడు అనమాట. దాంతో హీరో ఏం చేస్తాడంటే తుపాకీని పక్కనే దాచిపెట్టేస్తాడు. అందులో తన ఫ్రెండ్ అబద్ధం చెప్తాడు అనమాట, ఇప్పుడే నిద్ర లేచాను మావా అని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే హీరో అలాగే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే బిజినెస్ మెన్స్ ని ప్రొటెక్ట్ చేయడం అనమాట. తీరా చూస్తే ఆ బిజినెస్ మెన్ ఎవరో కాదు, సాతాను ఎవరి బాడీలోకి అయితే దూరిందో అతనే. హీరో తన టీమ్ తో కలిసి అతని సెక్యూరిటీగా వెళ్తుండగా ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద నుంచి ఒక స్నైపర్ ఆ బిజినెస్ మ్యాన్ ని షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. అది గమనించిన హీరో వెంటనే ఆ క్లయింట్ ని పక్కకు తోచేసి కాపాడతాడు. కాకపోతే ఆ బుల్లెట్ వచ్చేసి హీరో తోలుతుంది. అయినా సరే హీరోకి ఏం కాదు, ఎందుకంటే తన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడు కాబట్టి. కట్ చేస్తే హీరో ఆ షూటర్ ని వెంటాడతాడు. హెలికాప్టర్ సాయంతో అతను ఒక బిల్డింగ్ మీద పట్టుకుంటాడు. కానీ ఆ షూటర్ తప్పించుకోవడానికి ట్రై చేస్తూ కింద పడిపోతాడు. అయినా సరే అతను మళ్ళీ లేచి పరిగెత్తుంటే హీరో వెదలకుండా వెంటాడి ఒక సబ్ స్టేషన్ లో పట్టుకుంటాడు. అప్పుడు ఆ షూటర్ 1000 ఏళ్ళు పూర్తయ్యాయి, సాతాన్ జైలు నుంచి బయటకు వచ్చిందని చెప్పేసి అరుస్తాడు. దాంతో హీరో ఏం చేస్తారంటే అతని కాళ్ళ మీద షూట్ చేసి పట్టుకుంటాడు. చూస్తే అతను ఒక ఫాదర్ డ్రెస్ లో ఉంటాడు. అతను ఎవరో కాదు, 20 ఏళ్ల క్రితం పోప్ పంపించిన అదే టొమాసో. పోలీసులు వచ్చి అతన్ని హాస్పిటల్ తీసుకెళ్తారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న లేడీ ఇన్స్పెక్టర్ హీరోతో, నువ్వు తాగడం మానేవా, వాడు మాట్లాడలేడు, వాడికి నాలుక లేదని చెప్తుంది. హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. మరి ఇప్పుడు దాకా అరిచాడు కదా, మరి ఆ గొంతు ఎవరిదని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే ఆ షూటర్ జేబులో ఒక డైరీ దొరుకుతుంది అనమాట. ఆ డైరీలో ఒక అడ్రస్ ఉంటుంది. దాంతో హీరో ఆ అడ్రస్ కి వెళ్తాడు. అది ఒక పాత అండర్ గ్రౌండ్ బిల్డింగ్. అక్కడ గోడల మీద బైబిల్ వాక్యాలు సిలువలో భయంకరంగా రాసి ఉంటాయి. అక్కడ ఒక ఫ్రిడ్జ్ లో అమ్మాయి ఫోటో దొరుకుతుంది. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే వాళ్ళ అమ్మగారి సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ బొకేస్ పెట్టేసి వాళ్ళ అమ్మగారికి దండం పెట్టుకొని మెట్రో ట్రైన్ లో వస్తూ ఉంటుంది. అలా వచ్చేటప్పుడు ఒక బిచ్చగాడు
వచ్చేసి హీరోయిన్ దగ్గరికి సాతాను నేను వెతుక్కుంటూ వస్తున్నాడు క్రిస్టిన్ అని చెప్పేసి నిన్ను వెంటాడతాడని చెప్పేసి విపరీతంగా నవ్వుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి ఆ బెచ్చగాడిని నెట్టేస్తుంది. దాంతో వాడు కింద పడి ఏదో గాజు మొక్కలా కింద పడి పగిలిపోతాడనమాట. హీరోయిన్ కి చూసిన తర్వాత భయం వేసి పెద్దగా కేకలు వేస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చూస్తారు. చూస్తే అక్కడ ఎవరు ఉండరు. అందులోనూ ఆ బెచ్చగాడు కేవలం హీరోయిన్ కి మాత్రమే కనిపించాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే ఇంటికి వచ్చి ప్రశాంతంగా బైబిల్ చదువుతూ ఉంటాడు. అందులోనూ ఆ బైబిల్లో ఏముంటుందంటే 1000 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత సాతాను బంధనాలు బయటికి వస్తాయని చెప్పేసి రాసుంటుంది. ఇంకోవైపు హీరోయిన్ కూడా చూపిస్తారనమాట. హీరోయిన్ ఏంటంటే భయపడిపోయి తన ఫ్యామిలీ డాక్టర్ కు ఫోన్ చేస్తుంది. ఆ డాక్టర్ ఎవరో కాదు, ఆమె పుట్టినప్పుడు నోట్లో విషం పోసిన వ్యక్తి. సో దీంతో మీకు అర్థమైపోతుంది హీరోయిన్ ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో చూపించిన ఆ పాప అని చెప్పేసి. అందులోనూ ఆమెను పెంచిన పిన్ని కూడా ఆ సాతాను గ్యాంగ్ లో మనిషి అనమాట. పాపం కాకపోతే హీరోయిన్ కి ఏమో ఆ విషయం తెలియదు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరో ఏంటంటే ఒక చర్చి ఫాదర్ ని కాలు మీద కాల్చాడు కదా, ఆ చర్చి ఫాదర్ పనిచేసే ప్లేస్ కి వెళ్లి ఎంక్వైరీ చేస్తాడు. అక్కడున్న ఇంకొక ఫాదర్ నీకు దేవుడి మీద నమ్మకం ఉందని చెప్పేది అడుగుతాడు. నా భార్య పిల్లలు చనిపోక ముందు ఉండేది, ఇప్పుడు లేదని చెప్పేసి హీరో అంటాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్లు నటిస్తూ దొంగతనంగా ఎవరికీ తెలియకుండా చర్చి బేస్మెంట్ లోకి వెళ్తాడు. అక్కడ ఫాదర్లందరూ కలిసి ఒక వ్యక్తిని కట్టేసి ఏదో మంత్రాలు చదువుతూ ఉంటారు. ఆ సీన్ చూస్తే హీరోకి భయం వేస్తుంది. మరో పక్క ఆ సాతాను ఆ డాక్టర్ ఇంటికి వస్తాడు. డాక్టర్ భార్యని కూతుర్ని హింసిస్తాడు. ఆ పెయిన్ అంతా అక్కడ నిద్రపోతున్న హీరోయిన్ తెలుస్తుంది. మరుసటి రోజు సాతాను హాస్పిటల్లో ఉన్న ఫాదర్ టొమాటో దగ్గరికి వెళ్తాడు. అతన్ని భయంకరంగా చంపి చర్చి గోడకి సిలువ వేసినట్లు కట్టేస్తాడు. అతని ఒంటి మీద క్రిస్టియన్ యార్క్ అని చెప్పేసి రాసి ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో హీరోయిన్ ఫోటో దొరికింది కదా, ఆ ఫోటో పట్టుకొని మొత్తానికి హీరోయిన్ అడ్రస్ కనుక్కుంటాడు. హీరోయిన్ ఇంట్లో ఉండగా ఎవరో దొంగలు వచ్చేసి ఆమెను చంపడానికి ట్రై చేస్తారు. హీరో కరెక్ట్ టైం కి ఎంట్రీ ఇచ్చి వాళ్ళని కొట్టి హీరోయిన్ ని కాపాడతాడు. కానీ వాళ్ళు ఆమెను చంపడానికి ఎందుకు వచ్చారో ఎవరికి అర్థం కాదు. ఆ తర్వాత హీరో ఏంటంటే ఇంతకు ముందు చర్చికి వెళ్ళాడు కదా, అదే చర్చికి హీరోయిన్ ని తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత అక్కడున్న ఫాదర్ హీరోయిన్ ఒక విషయం చెప్తాడు అనమాట. అమ్మ సాతాను 1000 ఏళ్ళకు ఒకసారి మనిషి రూపంలో వచ్చి తన వారసుని కనడానికి ఒక అమ్మాయిని ఎంచుకుంటాడు. ఆ అమ్మాయివి నువ్వే. కొత్త సంవత్సరం రావడానికి ఒక గంట ముందు అంటే అన్హోలీ అవర్ లో అతను నిన్ను లొంగ తీసుకుంటే ఈ ప్రపంచం నాశనం అయిపోతుందని చెప్పి అంటాడు. ఇది విన్న హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అందులో తన కోపం వచ్చేస్తుంది అనమాట. దేవుడు ఏం చేస్తున్నాడు, అసలు నమ్మకం ఎలా కాపాడుతుంది అని చెప్పేసి. దాంతో హీరో ఏమంటాడంటే నా దగ్గర నీ గన్ను మాత్రమే కాపాడుతుందని చెప్పేసి ఫైర్ అయిపోతాడు. కట్ చేస్తే మరోవైపు సాతాను హీరో ఇంటికి వస్తాడు. తన పవర్స్ తో హీరోకి మాయ చూపిస్తాడు. చనిపోయిన తన ఫ్యామిలీ భార్య పిల్లలు బతికించినట్లు భ్రమ కలిగిస్తాడు. నీకు ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్తే నీ ఫ్యామిలీ నీకు ఇచ్చేస్తా అని చెప్పేసి ఆఫర్ ఇస్తాడు. కానీ హీరో అది మాయ అని చెప్పేసి గ్రహించి సాతాను ఎదిరిస్తాడు. దాంతో ఆ సాతాను కోపం వచ్చేసి హీరోని విండో నుంచి బయటికి విసిరేస్తాడు. అక్కడి నుంచి తప్పించుకున్న హీరో తన ఫ్రెండ్ ని కలుస్తాడు. కానీ అతని ఫ్రెండ్ అప్పటికే సాతాను కమ్ముడిపోయి ఉంటాడు. వాడు హీరోయిన్ ని కిడ్నాప్ చేసి సాతాను దగ్గరికి తీసుకెళ్తాడు. ఊరు జనం కూడా సాతాను బానిసలైపోయి హీరోని చెత్తకొట్టడానికి గోడ కట్టేస్తారు. కానీ అక్కడికి చర్చ్ ఫాదర్ వచ్చేసి హీరోని కాపాడతాడు. సో హీరో ఫుల్ గా వెపన్స్ లోడ్ చేసుకొని సాతాన్ అడ్డాకి వెతుక్కుంటూ వెళ్తాడు. అది ఒక పాత అండర్ గ్రౌండ్ రైల్వే ట్రాక్. అక్కడ సాతాను హీరోయిన్ ని ఒక టేబుల్ మీద పడుకోబెట్టి తన పని పూర్తి చేయాలని చెప్పేసి చూస్తాడు. హీరో అక్కడికి వెళ్లి గన్ తో ఫైరింగ్ చేస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్ ని మార్చడానికి ట్రై చేస్తాడు. కానీ సాతాను ఆ ఫ్రెండ్ ని తగలబెట్టేస్తాడు. హీరో గ్యాస్ పైప్ లైన్ పేల్చేసి హీరోయిన్ ని తీసుకొని ఒక ట్రైన్ లో ఎక్కి తప్పించుకుంటాడు. సాతాను ఆ ట్రైన్ ముందుకు వచ్చి నిలబడతాడు. హీరో తన దగ్గర ఉన్న భారీ గన్ తో సాతాను బాడీని పేల్చేస్తాడు. ఆ మనిషి బాడీ కాలిపోవడంతో సాతాను తన నిజ స్వరూపంలో బయటికి వస్తాడు. అదొక భయంకరమైన రాక్షస ఆకారం. హీరో మరియు హీరోయిన్ ఒక చర్చిలో తలదాచుకుంటారు. సాతాను భూములు చీల్చుకుంటూ వచ్చి హీరో బాడీలోకి దూరేస్తాడు. టైం సరిగ్గా రాత్రి 11:57. ఇంకో 3 నిమిషాల్లో సాతాను గెలిచేస్తాడు. సాతాను కంట్రోల్లో ఉన్న హీరో హీరోయిన్ పట్టుకొని హింసిస్తుంటాడు. హీరోయిన్ ఏడుస్తూ మీరు సాతాన్తో పోరాడాలని లొంగిపోగలని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. హీరో తన మెంటల్ స్ట్రెయిన్ తో సాతాన్ని ఎదురుస్తూ అక్కడున్న ఒక దేవదూత విగ్రహం చేతిలో ఉన్న కత్తి మీదకు దూకుతాడు. ఆ కత్తి హీరో గుండెల్లో దిగుతుంది. సరిగ్గా అప్పుడే గడియారం 12 గంటలు అవుతుంది. టైం అయిపోవడంతో సాతాను మంటల్లో కాలిపోయి నరకానికి వెళ్ళిపోతాడు. హీరో తన ప్రాణాలు త్యాగం చేసి ప్రపంచాన్ని కాపాడతాడు. చనిపోయే ముందు హీరోకి తన భార్య పిల్లలు స్వర్గంలో కనిపించినట్లు అనిపిస్తుంది. కొత్త సంవత్సరం వేడుకల్లో ప్రపంచం అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. హీరోయిన్ కళలో నీళ్లు హీరోకి థ్యాంక్స్ చెప్తుంది. ఇక్కడతో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కట్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలను పిన్ చేసి పెట్టాను. ఇంకా ముఖ్యంగా మీరు గనక మన ఛానల్ ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.